ఎంతైనా పూల మొక్కలు ఇంట్లో ఉంటే చాలా బాగుంటుంది. మరికొన్ని పూల మొక్కలు తీసుకొస్తే బాగుంటుందేమో అమ్మా. సరే, ఈ సండే వెళ్ళి మనమే తీసుకొచ్చేద్దాం. ఏదో తేడా కొట్టినట్టుంది. నిన్ను కొట్టకపోతే చాలు. నేనేం చేశాను? ఆంటీ, మీకిది న్యాయంగా ఉందా? ఎందుకు ఇలా చేశారు చెప్పండి ఆంటీ. అసలు ఏం మాట్లాడుతున్నావో మాకు అర్థం అవ్వాలి కదా. ఏం తెలియనట్టు మాట్లాడకండి ఆంటీ. నన్ను ఫోన్లు చేయడానికి మీరు ఇన్నాళ్ళు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఇంతవరకు తీసుకొచ్చి ఆ నీలవేణికి ముఖం చూపించకుండా చేస్తున్నారు. అసలు మ్యాటర్ ఏంటో మాకు అర్థం కాకుండా నువ్వేదేదో మాట్లాడిస్తున్నావేంటి? నీలవేణికి తారకి ఫస్ట్ నైట్ జరిపించాలని డిసైడ్ అయ్యారంట కదా. ఓ అదా, చూసారా ఎంత తేలిగ్గా తీసుకున్నారో. ఉట్టి చేతులతో వచ్చావే, పూలు పళ్ళు ఏం పట్టుకురాలేదా? మీరు చెప్పి ఉంటే ఒక పెద్ద దండ కూడా తీసుకొచ్చేదాన్ని. నేను పోతే నా ఫోటోకి వేసేవాళ్ళు కదా, అందుకు. చూడర్చనా, పూర్తి డీటెయిల్స్ తెలుసుకోకుండా నువ్వు ఆవేశపడితే నీ ఆరోగ్యం పాడవుతుంది. ఫస్ట్ నైట్ అన్నారు కదా సార్, ఇంకా ఏం డీటెయిల్స్ కావాలి నాకు? ఈ విషయం ఎలా తెలుసుకున్నావో తెలియదు కానీ ఎలాగోలా తెలుసుకుంటావు. ఈ లోపల కొంపలు అంటుకుపోయిన దానిలాగా వచ్చేసి మా మీద పడి అరుస్తూ ఉంటావు. నీ ఆవేశానికి అర్థం ఉంది, కానీ నీ ఆవేశాన్ని భరించే ఓపిక మాకు లేదు. అంటే ఏంటంటే నా చావు నన్ను చావమని చెప్పినట్టే కదా. హలో అర్చన, నీలవేణికి మా అన్నయ్యకి ఫస్ట్ నైట్ ఏర్పాటు చేయాలనుకున్నది మా అమ్మ కాదు, మా నాన్న. ఏ రాయి అయితే ఏంటంటే నా బుర్ర బద్దలు కొట్టుకోవడానికి. సి అర్చన,